ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం ప్రకారం ఈ సమావేశాలు ముగింపు దశకు చేరాయి. ఆగస్టు 17న ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల అంశాలు, వివిధ కీలక పరిణామాలపై చర్చ జరిపారు. ఆర్డినెన్స్ల బిల్లులు ఈ సమావేశాల కాలంలో పలు ఆర్డినెన్స్లను బిల్లుల రూపంలో ప్రవేశపెట్టి ఆమోదించే ప్రక్రియ చేపట్టింది. ఈ రోజే జరిగే సమావేశాల్లో సూపర్ 6 పథకాలు, ప్రజా సంక్షేమంపై సభలో చర్చిస్తారు. నిన్న అసెంబ్లీలో ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయ స్థాపన, క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2026ను తీసుకొచ్చినట్టు విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. బిజినెస్ అడ్వైజర్ కమిటీ నిర్ణయం ప్రకారం ఈ సమావేశాలు ముగింపు దశకు చేరాయి. ఆగస్టు 17న ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల అంశాలు, వివిధ కీలక పరిణామాలపై చర్చ జరిపారు. ఆర్డినెన్స్ల బిల్లులు ఈ సమావేశాల కాలంలో పలు ఆర్డినెన్స్ల బిల్లు రూపంలో ప్రవేశపెట్టి ఆమోదించే ప్రక్రియ చేపట్టింది. ఈ రోజు జరిగే సమావేశాల్లో సూపర్ 6 పథకాలు, ప్రజా సంక్షేమంపై సభలో చర్చిస్తారు. నిన్న అసెంబ్లీలో ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయ స్థాపన, క్రమబద్ధీకరణ సవరణ బిల్లు 2026న తీసుకొచ్చినట్టు విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. సంతోషం. ఏపీ శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు చివరి రోజు చేరుకున్నాయి. గత 3 రోజులుగా పలు కీలక బిల్లులు డిఎస్సీ, బీసీ రిజర్వేషన్లపై వేడివేడిగా సాగిన సభ ఈ రోజు అత్యంత కీలకమైన ప్రజా సంక్షేమ ఎజెండాతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సూపర్ 6 పథకాలు అమలుపై నేడు అసెంబ్లీలో ప్రధానంగా చర్చ జరగనుంది. ఇందులో ఎన్నికల హామీలైన సూపర్ 6 సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు, ఇప్పటివరకు జరిగినటువంటి పురోగతి ఏంటి అనే అంశంపై ప్రభుత్వం తన తరఫున సభలో వివరణ ఇస్తారని కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా పేదలకు అందుతున్నటువంటి లబ్ధి, వివిధ సామాజిక వర్గాల సంక్షేమానికి తీసుకుంటున్నటువంటి చర్యలపై అధికార పక్ష సభ్యులు మాట్లాడిన నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా ఏపీకి వచ్చిన పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పనపై ప్రభుత్వం ఒక నివేదికను సభ ముందు ఉంచనుందని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా సభలో ప్రవేశపెట్టిన పలు ఆర్డినెన్స్లు స్థానంలో తెచ్చిన 9 బిల్లులకు నేడు తుది ఆమోదం తెలిపే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సభ ద్వారా ప్రజలకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నప్పటికీ శాసన మండలిలో మాత్రం తమ వ్యూహాలని అమలు చేస్తుందని చెప్పొచ్చు. అంతేకాకుండా అసెంబ్లీలో మాత్రం ప్రజా సమస్యలు పూర్తి స్థాయిలో చర్చించేందుకు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సభ్యులందరికీ తగిన సమయాన్ని కూడా కేటాయిస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఎప్పటిలాగే ఉదయం క్వశ్చన్ అవర్ తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ప్రారంభమైన అనంతరమే సంక్షేమ పథకాలపై స్వల్పకాలిక చర్చకు స్పీకర్ అనుమతించనున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈ 4 రోజుల వర్షాకాల సమావేశాలు అత్యంత కీలకంగా సాగాయని చెప్పాలి. తొలి రోజు డిఎస్సీ, రెండో రోజు బీసీ స్థానిక సంస్థల రిజర్వేషన్, నిన్న గ్రూప్ 1 వివాదాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఇక చివరి రోజున ఈ రోజు ప్రజా సంక్షేమే పరమావధిగా కూటమి ప్రభుత్వం తాము చేస్తున్న పనులను రాష్ట్ర ప్రజల ముందు ఉంచబోతుంది. సాయంత్రానికి సభ ముగిసే సమయానికి సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాల అమలు టైం లైన్స్ పై ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా సచివాలయ వర్గాలు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు జరిగినటువంటి సమావేశాలు ఏవైతున్నాయి, 3 రోజులు శాసన మండలిలో పూర్తి స్థాయిలో వైసీపీ ఆధిపత్యం కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు. డిఎస్సీ మీద లేవనెత్తినటువంటి ప్రశ్నలు కావచ్చు, లేదంటే డిఎస్సీ మీద చర్చ జనపాలని చెప్పని కూడా సభ్యులు పట్టుబట్టినటువంటి విధానం కావచ్చు. ఒక పక్కన శాసన మండలిలో వైసీపీ పెద్ద ఎత్తున డిఎస్సీ మీద చర్చ జరుగుతూ ఉంటే, నిన్న శాసనసభ పూర్తిగా ఏపీపీఎస్సీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు కూడా శాసనసభలో దాని గురించి మాట్లాడినటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ 3 రోజులు జరిగినటువంటి సభలో కీలకమైనటువంటి డిఎస్సీకి సంబంధించినటువంటి పూర్తి వివరం ఇవ్వటమే కాకుండా
సభ్యులందరూ కూడా దీనికి సంబంధించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సభ్యులందరూ కూడా అభినందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్క నుంచి చూస్తే కనుక ఈ రోజు అమలు అవుతున్నటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రజల ముందుకి ఎలాంటి సంక్షేమ పథకాలు ఇస్తాము ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫు నుంచి ప్రజలకి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళు ఆదుకున్నటువంటి విధానాన్ని ప్రభుత్వం ఇప్పుడు అధికారంకి వచ్చిన తర్వాత అనే దాని మీద పూర్తిగా చూసుకుంటే దాని కీలకమైనటువంటి ప్రతిపాదనలన్నీ కూడా ప్రజల సభలోనే ముందుంచే ఆసక్తి కనిపిస్తుంది. సో దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తి ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.